వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ రాయబోతున్న ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ విద్యార్థులకు, అదేవిధంగా తెలంగాణ ఈఏపీ సెట్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అప్పటి నుంచి మీకు కౌన్సిలింగ్ అయ్యి మళ్ళీ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ఎల్స్ అగ్రికల్చర్ కాలేజ్ దాకా కంప్లీట్గా మిమ్మల్ని A to Z గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, దీంతోపాటు నిన్న ఒక మంచి వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మనము ఎంసెట్ రాయకుండానే ఏఐ ద్వారా మీ ర్యాంక్ని, అలాగే ఏ కాలేజీలో సీటు వస్తుందని, ఆ తర్వాత ఎన్ని మార్కులు వస్తే మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత చేంజ్ అవుతుందని, అలాగే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాటి హయ్యెస్ట్ శాలరీస్ ఏపీలో తెలంగాణలో ఎంత వస్తున్నాయని, ఒక బ్రహ్మాండమైన ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించాలి, వాటి ద్వారా మీ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలని ఒక వీడియో చేశాను. సో అది దీని నెక్స్ట్ ఇమీడియట్ వీడియో ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మన ప్లేలిస్ట్లో కూడా అది ఉందన్నమాట, కంప్లీట్గా ఆర్చీవ్లో కూడా ఉంది. ఒకసారి కూడా చెక్ చేసేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందైతే ఈ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే చూద్దాము. సో తెలంగాణ ఈఏపీ సెట్కి ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ నుంచి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 55,000 to 60,000 మెంబర్స్ స్టూడెంట్స్ ప్రతిసారి రాస్తూనే ఉంటారనమాట. అయితే నిన్నటి వరకు సెంటర్స్ ఏవైతే ఉన్నాయో జేఎన్టీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రిస్ట్రిక్ట్ చేయడం అయింది. అంటే కొన్ని సెంటర్స్ వరకే ఇవ్వడం జరిగింది. తిరుపతి, మెయిన్ సెంటర్స్ లైక్ విజయవాడ, వైజాగ్ అలా. సో దీనివల్ల ఏమైందంటే ఆ సెంటర్స్ లేకపోవడం వల్ల 25,000 మెంబర్స్ స్టూడెంట్స్ దాకా మాత్రమే, అరౌండ్ 25,000 మెంబర్స్ వరకు అప్లై చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళు అప్లై చేయకుండా ఆగిపోతున్నారు. ఇతర కారణాలు, మెయిన్ ఓన్లీ సెంటర్స్ అటే కాదు, చాలా కారణాల వల్ల కూడా ఆగిపోతున్నారు. దీని దృష్టిలో ఉంచుకొని తర్వాత ఇంకోటి ఏంటి, డిమాండ్ కూడా పెరిగింది స్టూడెంట్స్ నుంచి. మాకు సెంటర్స్ లేవు, ఆంధ్రప్రదేశ్లో సరిపడే సెంటర్స్ లేవు, మళ్ళీ మేము తెలంగాణకు వచ్చి రాయాలంటే అక్కడ సెంటర్స్ కూడా ఫుల్ అయిపోతుంటాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి తెలంగాణ ఎంసెట్ బోర్డు, అంటే జేఎన్టీ ఏదైతే ఎంసెట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి జేఎన్టీ హైదరాబాద్ నిన్న స్పందించి ఏం చేశారంటే వాళ్ళు సెంటర్స్ అయితే పెంచడం జరిగింది. సో దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒకసారి అది చూద్దాము. సో సెట్ నిర్వహణ బాధ్యత చేపట్టిన జేఎన్టీ అధికారులు ఆదేశించారు. ఏపీలోని విశాఖపట్నం జోన్ పరిధిలోని విజయనగరం, విజయవాడ జోన్ పరిధిలోని మచిలీపట్నం, గుడ్లవల్లేరు, గుంటూరు జోన్ పరిధిలోని నరసరావుపేట, తిరుపతి జోన్ పరిధిలోని మదనపల్లి, కర్నూలు జోన్ పరిధిలోని నంద్యాల, అనంతపూర్ పట్టణాల్లో అదనంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఏపీ అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అవసరమైతే ఇంకో 10,000 మంది అభ్యర్థులు సరిపడేలా మరికొన్ని పరీక్షా కేంద్రాలు ముందుగానే సిద్ధం చేశామని చెప్పారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా మీకు సిబిఐటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ సెంటర్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళకి కంప్యూటర్స్, తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్, తర్వాత అక్కడ ఉన్న ప్రాపర్ సీసీ కెమెరాస్, సెక్యూరిటీ ఇవన్నీ కావాలి. సో వీటి కోసం అని చెప్పి మామూలుగా బోర్డ్స్ ఏం చేస్తాయంటే ముందే ఆ సెంటర్స్, ఆ కాలేజెస్ వాళ్ళతో టైప్స్ పెట్టుకొని సెంటర్స్ సౌకర్యాలని అన్ని వాళ్ళు పర్యవేక్షిస్తూ, వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగిస్తూ, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడ కూడా ఎనీ డిస్క్రిపెన్సీ కానీ లేకపోతే ఎక్కడ కాపింగ్ కానీ ఇవన్నీ జరగకుండా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి చేస్తారు. సో ఇలాంటి సెంటర్స్కి ఒకసారి ఏమవుతాయంటే మిగతా ఎగ్జామ్స్తో పోటీ పడుతూ మిగతా ఎగ్జామ్స్ అదే డేట్స్లో ఉండటం వల్ల కొంచెం క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సెంటర్స్ నాకు ప్రొక్యూర్ చేసుకోవడంలో కొంచెం వీళ్ళకి టైం పడుతుంది. కాబట్టి అదే టైం తీసుకున్నాము. ప్లస్ మాకు డిమాండ్ కూడా ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఈ సెంటర్స్, ఇందాక చెప్పిన ప్లేసెస్లో అంతా కూడా సెంటర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము కొత్తగా అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ సెంటర్స్ ద్వారా ఇంటి దగ్గర నుంచే, అంటే తిరుపతి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉన్న సెంటర్స్లోనే, అలాగే విశాఖపట్నం వాళ్ళు దగ్గర ఉన్న సెంటర్స్లోనే వాళ్ళు రాసుకోవచ్చు. అది దీని గురించి తెలంగాణ ఈఏపీ సెట్, తెలంగాణ ఎంసెట్. కాబట్టి వాళ్ళు తెలంగాణకు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లేకపోతే సమ్ XYZ సెంటర్లోకి వచ్చి రాయాల్సిన అవసరం లేదు. సో దీంతో ఇప్పుడు ఏర్పాటు చేసిన సెంటర్స్ వల్ల అదనంగా 8,500 మంది దాకా ఇప్పుడు దాకా రాయొచ్చు. అలా కాకుండా ఇంకో 10,000 మందికి కూడా అకామిడేట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు సెంటర్స్ని అయితే టైప్స్ అనేది స్టార్ట్ చేశారు. సో దీంతో పాటు తెలంగాణకి సంబంధించి తెలంగాణలో కూడా సెంటర్స్ పెంచుతున్నారు. సో మొన్నటిదాకా మనం చూస్తే హైదరాబాద్లో 3 జోన్స్ ఉన్నాయి. సో ఈ 3 జోన్స్లో ఉన్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దీంట్లో ఈ 50,000 మెంబర్స్ ఇందాక చెప్పిన ఎవరైతే ఈ ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత తెలంగాణలో కూడా హైదరాబాద్కి వచ్చి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో మేము రాయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి అక్కడ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్లో సెంటర్స్ అన్ని క్లోజ్ అవడం వల్ల హైదరాబాద్లో కూడా సెంటర్స్ అయితే పెంచుతున్నారు. ఈ 3 జోన్స్ ఆల్రెడీ మీరు అప్లై చేసేటప్పుడు కనబడుతుంది. ఈ 3 జోన్స్లో సెంటర్స్ అయితే పెంచుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో రాయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న 3 జోన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ మీకు ఒకవేళ కనపడకపోయినా ఈ రోజు రేపట్లో మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు హైదరాబాద్లోనే అకామిడేట్ చేస్తారు. అంటే ఏపీ వాళ్ళు ఏపీలోనే రాయాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఈ సెంటర్స్ అన్ని కూడా పెంచారు. మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మీరు మళ్ళీ ఏదైనా దాన్ని ఎడిట్ ఆప్షన్ కనబడితే ఎడిట్ చేసుకోండి, లేదా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. సెంటర్స్ని అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోండి.
అండ్ ముఖ్యమైన గమనిక, మీకు 6th అనేది ఏప్రిల్ 6th లాస్ట్ డేట్. సో ఏప్రిల్ 6th తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఫీజుకి డబుల్గా కట్టాల్సి వస్తుంది. 2 డేస్కి 500, తర్వాత ఒక 5 డేస్కి ఇంకొక 1000, తర్వాత 5000, 10,000 రూపీస్ దాకా కూడా కట్టాల్సి వస్తుంది. సో అంత కట్టకుండా ఉండాలంటే ఏప్రిల్ 6th లోపల అయితే అప్లై చేసుకోండి. అండ్ రెండో విషయం ఏంటంటే, తొందరగా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెంటర్స్ వీళ్ళు ఏదైనా అలకేట్ చేసే అవకాశం, సెంటర్స్ అలకేట్ చేసేస్తుంటారు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో. అలా అలకేట్ చేసేటప్పుడు మీకు ఆ సెంటర్స్ లేకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా చేయకపోతే. కాబట్టి తొందరగా అయితే చేసేసి ఏప్రిల్ 6th లోపల మీరు ఫినిష్ చేసేసుకోండి అప్లై చేసుకోవటము. సో ఫర్దర్గా మీరు కూల్గా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు అనమాట. అలాగే మనబడి యూట్యూబ్లో వీడియో క్లాసెస్ స్టార్ట్ చేసాము. క్లాసెస్ చూడండి. స్టేట్ వైడ్ ఎంసెట్ సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మనబడిలో కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ దాన్ని ఎన్రోల్ అయ్యారు. మీరు కూడా ఎన్రోల్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీని ద్వారా మీ ర్యాంక్ ఎంతో తెలుసుకోవచ్చు అందరిలో. తర్వాత మీరు రాసిన టాపిక్ పైన మీకు ఎంత గ్రిప్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా తెలుసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా బ్రహ్మాండమైన ఏ టూల్స్ ఉన్నాయి. సో ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఆ టూల్స్ కూడా చెప్తూ ఉంటాయి. సో రిపోర్ట్స్ అనేవి చాలా బాగున్నాయి ఎంసెట్లో. ఖచ్చితంగా వాటిలో ఎన్రోల్ అవ్వండి. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. ఎంసెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.